భారత్ పాక్ మ్యాచ్ కిక్ ఇచ్చింది. అభిమానులను ఉర్రూతలూగించింది. భారత్ తక్కువ స్కోరే చేసినా డిఫెండ్ చేసుకుంది. పాకిస్తాన్పై ఎప్పట్లాగే పైచేయి సాధించింది. దీంతో సంబరాలు హోరెత్తాయి. జాతీయ జెండాలు పట్టుకుని భారత అభిమానులు ఊగిపోయారు. టీమిండియాకు మద్దతుగా నినాదాలు చేశారు. రోహిత్ సేన విజయాన్ని ఆస్వాదించారు. నిజానికి భారత ఇన్నింగ్స్ ముగియగానే మ్యాచ్ వన్ సైడ్ అని అభిమానులు భావించారు. ఈసారి టీమిండియా ఓటమి ఖాయమనుకున్నారు. 120 పరుగుల టార్గెట్ ను నిలబెట్టుకోవడం అసాధ్యమనుకున్నారు. కానీ అభిమానులు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మ్యాచ్ మలుపులు తిరిగింది. మరోసారి టీమిండియాదే పైచేయి అయింది. అందుకే అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. దాయాదుల మ్యాచ్ ముగిశాక భారత్లో సంబరాలు హోరెత్తాయి. న్యూయార్క్ గడ్డ మీద మన జెండాను అభిమానులు రెపరెపలాడించారు. గెలుపు కిక్కులో మస్తీ చేశారు. లో స్కోరింగ్ మ్యాచ్లోనూ టీమిండియా పైచేయి సాధించడాన్ని థ్రిల్లింగ్ గా ఫీల్ అవుతున్నారు. ఇదే జోరు కొనసాగితే టైటిల్ డ్రీమ్ నెరవేరుతుందని నమ్ముతున్నారు. టీమిండియాపై అంచనాలైతే ఓ రేంజ్ లో పెరిగాయి. स्टेडियम में पहली बार T20 वर्ल्ड कप की आगाज की गई और पाकिस्तान के अगेंस्ट ये कभी अनबिलीव 119 बनाकर हम सोचे नहीं थे, लेकिन बुमराह जी की कसी हुई गेंदबाजी ने टीम इंडिया को आज ऐतिहासिक अमेरिका की धरती पे जीत दिलाई. इसलिए मैं भी कोशिश करता हूं कि 2007 की जीत टीम इंडिया करेगी रिपीट और इसलिए टीम इंडिया के आगमन के लिए शुभ संकेत. ये शंख नहीं है, हर जंग ऐलान टीम इंडिया सबसे महान. గ్రూప్ ఏలో టీమిండియా 2 మ్యాచ్లు ఆడింది. ఇంకా 2 మ్యాచ్లు ఆడాలి. అమెరికా, కెనడాతో తలపడాలి. గ్రూప్లో చివరి 2 మ్యాచ్ల్లోనూ టీమిండియానే ఫేవరెట్. అయితే చిన్న జట్లే కదా అని లైట్ తీసుకోవద్దని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. ముఖ్యంగా యూఎస్ఏతో జాగ్రత్తగా ఉండాలంటున్నారు.